వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ ఒక్కొక్క చిన్న చేంజ్ తోటి, ఒక చిన్న లెటర్ ఆర్ నెంబర్ తోటి నేమ్ కరెక్షన్ కనుక చేయించుకుంటే సో పిలిచే విధానం దగ్గర నుంచి లైఫ్ స్టైల్ కూడా మారే అవకాశం ఉంటుందని చెప్పేసి డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అండ్ నెహ్రూ గారి దగ్గర నుంచి కూడా చాలామందికి వాళ్ళు నేమ్ కరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు. అండ్ అద్భుతాలు చూసినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అటు కామన్ మ్యాన్ దగ్గర నుంచి కార్పొరేట్ పీపుల్ వరకు నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువనే చెప్పాలి. అండ్ ప్రతి దాంట్లోనూ నేమ్ కరెక్షన్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క పాజిటివ్ ఎనర్జీ కోసం రెగ్యులర్గా ఒక 108 డేస్ పూజలో ఉంచి దానికి సంబంధించినటువంటి వాటిలో స్టోన్స్ కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు. అయితే ఈరోజు మనతో పాటు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. సో అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే కొన్ని విషయాల పరంగా న్యూమరాలజీలో సో కొన్ని లెటర్స్ నంబర్స్ పరంగా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేటువంటిది ఈరోజు మనం వారి మాటలో అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. సో నేను ఈరోజు మంజుల అనే ఒక అమ్మాయి గురించి, సో ఈ అమ్మాయికి తల్లిదండ్రులు ఎన్నో సంబంధాలు చూశారు. సో 1-2 సంబంధాలు మంచిగా కుదిరి వెనక్కి వెళ్ళాయి. ఒకటైతే ఎంగేజ్మెంట్ అయ్యి ఎంగేజ్మెంట్లో ఫోటోలు అన్నీ తీసుకొని ఇంకొక నెలలో పెళ్ళి ఉండగా క్యాన్సిల్ చేసుకున్నారు. సో ఈ అమ్మాయికి ఒక రకమైన డిప్రెషన్, ఇంకా నాకు పెళ్ళి కాదేమో. సో అసలు మంజులలో ఏముంది, ఏ నంబర్స్ వల్ల పెళ్ళి లేట్ అయింది? ఈ అమ్మాయికి 29 ఇయర్స్ నన్ను కలిసినప్పటికీ, అంటే తల్లిదండ్రులు 21 సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తున్నారు, పెళ్ళి చేయాలి బిడ్డకనేసి. ఎక్కడ ఎతికినా మ్యాచ్ కుదరడం లేదు. వీళ్ళకి నచ్చింది వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి నచ్చితే వీళ్ళకి నచ్చదు. సో ఒక సంబంధం అయితే కుదిరి ఎంగేజ్మెంట్ అయ్యి మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఈ అమ్మాయి కంప్లీట్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. సో మంజులలో ఏముంది, MANJULAలో MAN, M అంటే 4, A అంటే 1, N అంటే 5, J అంటే 1, U అంటే 3, L అంటే 3, A అంటే 1, 18 నంబర్. ఈ 18 నంబర్ని మ్యారేజ్ డిలే నంబర్. పెళ్ళి లేట్ అవ్వాలి, పెళ్ళి అయితే పెటాకులు అవ్వాలి. పెళ్ళి లేట్ అవ్వాలి, 29, 30, 32 అవ్వాలి పెళ్ళి. పెళ్ళైన 5 నెలలకి 6 నెలలకే మొగుడు పిల్లలు వేరే వేరేగా ఉండాలి, సంవత్సరానికి విడిపోవాలి. దట్ ఈస్ 18. ఇట్ ఈస్ ఎ నంబర్ ఆఫ్ రేగడ్ మూన్. రక్తం కారుతున్న చంద్రుడు. జీవితం ఎలా ఉండాలో అలా ఉండదు. పెళ్ళి కాకముందే ఈమెకి 18 వల్ల అలజడి అశాంతులు స్టార్ట్ అయిపోయినాయి. సో ఈ అమ్మాయికి ఏమంటే అసలు పెళ్ళి అవుతుందా లేదని పేరెంట్స్ నన్ను కలవడం జరిగింది. అండ్ ఈ 18లో AUA 5 ఓవల్స్ పోతే 13 కాన్సనెంట్స్. 13ని మృత్యు నంబర్ అంటారు, డిప్రెషన్ నంబర్. 13 రాహు ఎఫెక్ట్ వల్ల డిలే, డిస్టర్బెన్సెస్, మెంటల్ టెన్షన్స్. 2 రాంగ్ నెంబర్స్ మంజులాలో, 13 అండ్ 18. 13 మృత్యు నంబర్, హెల్త్ పాడు చేస్తుంది. 18 మ్యారేజ్ లేట్ చేస్తుంది. పెళ్ళి అయిన వెంటనే కొట్లాట్లు తెప్పిస్తుంది. అరే ఎందుకు చేసుకుందాం రా బాబు పెళ్ళి అనిపిస్తుంది. కొట్లాట్లు అంటే అబ్బాయి మంచోడే, ఈ అమ్మాయి మంచిదే, బట్ మిస్అండర్స్టాండింగ్ 18 వల్ల వస్తుంది. 18 ఈజ్ అ కాజ్ ఫర్ డైవర్స్ ఇన్ మోర్ దెన్ 75% ఆఫ్ ద కేసెస్. సో మంజుల పేరులో నేను ఒక లెటర్ మార్చాను. నేను గోమేధికము అండ్ అమితి స్టోన్స్ ప్రిఫర్ చేశాను. ఇంటికి మెయిన్ డోర్కి స్పెల్లింగ్ పెట్టుకోమన్నాను. పంచభూతాలు చూస్తాయి, దీవిస్తాయి, రక్షిస్తాయి, కాపాడుతాయని. సో వాళ్ళ పేరెంట్స్ అదే చేశారు. నేను చెప్పినట్టు స్టోన్స్ మెడలో వేశారు. నిద్ర లేవంగానే స్నానం చేసి మంజుల నేను చెప్పిన కోర్స్ పేరుని, అంటే కోర్స్ అంటే పేరుని రాయాల్సి ఉంటుంది రోజుకి ఇన్ని సార్లు అని. 25 సార్లు రాయమన్నాను మంజులని. 25 అంటే 7, పెళ్ళిలో వేసేది 7 అడుగులు. 25 అంటే మంచి నంబరు. ఇది దేవుడికి సంకేతం. క్రిస్టియన్స్కి 25 జీసస్ పుట్టినరోజు, ముస్లిమ్స్కి 7 అంటే బిస్మిల్లా, ఎల్ రహమాన్, ఎల్ రహీం. 786, 7 అంటే బిస్మిల్లా. వారంలో 7 రోజులు, పెళ్ళిలో 7 అడుగులు. 7 అనేది అత్యంత పవిత్రమైన నంబర్. సో ఎప్పుడైతే మంజుల పేరులో నేను 7వ నంబర్ వచ్చేలా పెట్టానో, పెట్టిన 45 రోజుల్లోకి మంచి సంబంధం వచ్చింది. వీళ్ళకి నచ్చింది, వాళ్ళకి నచ్చింది. ఇలా ఎంగేజ్మెంట్ అయ్యి పెళ్ళికి ముందు ఒకటి క్యాన్సిల్ అయ్యిందని చెప్పారు. వాళ్ళు అన్నిటికి ఒప్పుకున్నారు. సో పెళ్ళి ముహూర్తం నన్నే అడిగారు. సో ఆ అబ్బాయి పేరులో కూడా కరెక్షన్ అవసరం ఉన్నింది. వాళ్ళు ఒప్పుకున్నారు, అబ్బాయి వాళ్ళు. ఇద్దరికి మ్యాచింగ్గా స్పెల్లింగ్లో మార్పులు చేసి మంచి ముహూర్తం పెట్టించాను. సో చాలా బాగున్నారు. సో అదే ఆ అమ్మాయి కానీ కరెక్షన్ లేకుండా పెళ్లి చేసుకొని ఉంటే
పెళ్ళి లేట్ అవుతుంది, పెళ్ళి నాకు కొట్లాట్లు ఉంటాయి. సో వెరీ వెరీ హ్యాపీ. సో మంజుల పేరులో ఒక లెటర్ కరెక్షను, వాళ్ళ హస్బెండ్ పేరు శ్రీకాంత్ పేరులో ఒక లెటర్ మార్పు చేశాను. ఇద్దరికి నేను చెప్పిన స్టోన్స్ చెప్పే పెళ్ళి కావాలంటే 100 మంది తక్కువ పిలవండి, లక్కీ స్టోన్స్ వేయండి, లక్కీ కలర్స్ వాడండి, లక్కీ నంబర్, సెల్ ఫోన్ కూడా లక్కీ నంబర్లో ఉండాలి, లక్కీ నంబర్లోనే తీసుకోవాలి. ఒక్క దగ్గర లక్ మిస్ అయినా కూడా మనకు బ్యాడ్ లక్ తగులుకుంటుంది. ప్రతి పాయింట్ కూడా లక్కీగా ఉండాలి. సో శారీస్ కూడా పెళ్ళికి ఈ కలర్ ఈ కలర్ ఈ కలర్ ఈ కలర్ వద్దని చెప్పడం జరిగింది. చెప్పినట్టే ఫాలో అయ్యారు. ఇప్పుడు పెళ్ళి చాలా నెలలు అయింది. వెరీ వెరీ హ్యాపీ. సో ఎవరన్నా సరే సకాలంలో వివాహం అవ్వకుండా ఉంటే నేను పేరు మార్చను, పేరులో అక్షరం మారుస్తాను. సో సకాలంలో వివాహం అవ్వడానికి, సంతానం అవ్వడానికి, జాబ్ రావడానికి, ఎలాంటి సమస్యలైనా సరే పేరులో అక్షరం మార్పు ద్వారా 100% రిజల్ట్స్ ఉండేలాగా నేను నా గైడెన్స్ ఇస్తాను. సో మీరు ఎవరన్నా మంజులాలు ఈ ప్రోగ్రాం చూస్తున్నా, ఎవరికైనా ఇలాంటి సమస్యలే ఉన్నా, అంటే చాలామంది మంజులాలకి పెళ్ళైనా కొట్లాట కూడా ఉంటాయి, అలా ఉన్నా నా అపాయింట్మెంట్ తీసుకోవడానికి ట్రై చేయండి. స్క్రీన్లో ఉన్న 7 నంబర్లో ఏ నంబర్ కాల్ చేసినా నా అపాయింట్మెంట్ ఇస్తారు. నేను మణికొండలో ప్రతిరోజు మార్నింగ్ ఒకరికి, మధ్యాహ్నం ఒకరికి, సాయంత్రం ఒకరికి చూస్తాను. ప్రయర్ అపాయింట్మెంట్తో రావాలి, నేరుగా రాకూడదు. సో నేరుగా రాలేమన్న వాళ్ళు ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. బట్ నా దృష్టిలో నేరుగా వచ్చే వాళ్ళకి ఐ విల్ బి వెరీ హ్యాపీ టు టెల్ యూ క్లియర్లీ. ఒక పర్సన్కి రఫ్గా 20 to 30 మినిట్స్ టైం స్పెండ్ చేస్తాను, క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. నేను చెప్పినట్టు లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ ఫాలో అయితే లైఫ్ అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. మీ పేరులో బలం ఎంత ఉంది తెలుసుకోవడానికి ప్రొసీజర్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి నంబర్లో మ్యాజిక్ ఉంటుంది. కొన్ని నంబర్స్లో పాజిటివ్ ఉంటుంది, కొన్ని నంబర్స్లో నెగిటివ్ ఉంటుంది. మనుషుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళలాగా మన పేరులో మంచి నంబర్ ఉంటే మనకు మంచి జరుగుతుంది, చెడ్డ నంబర్ అంటే చెడు జరుగుతుంది. సో ఒక చిరంజీవి మెగాస్టార్ అని మనం అందరం చిరంజీవి పేర్లు పెట్టుకుంటే మనం స్టార్లు కామండి. ఆయన పుట్టు ప్రకారం అది కరెక్ట్. సో ఎవరి పుట్టుక ప్రకారం వాళ్ళ స్పెల్లింగ్ ఉండాలనేది న్యూమరాలజీ చెప్తుంది. అలా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది. సో పేరులో 12వ నంబర్ ఉంటే నేను చెప్పినప్పుడు మీరు నమ్మకపోవచ్చు, మీ జీవితం తలకిందులు అవుతుందంటే 50 ఏళ్ళకైనా 52 కన్నా 0 అయిపోతుంది. అయిపోయినాక నమ్మితే యూజ్ ఉండదు. సో రాంగ్ నంబర్ ఉందన్నప్పుడు వెంటనే నేమ్ కరెక్షన్కి అపాయింట్మెంట్ తీసుకోండి. రాంగ్ ఉంటేనే రాంగ్ అని చెప్తాం, బాగున్న వాళ్ళకి రాంగ్ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33, 36 ఉండకూడదు. అదేవిధంగా పేరులో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మాకు ఎలా తెలుస్తుందండి ఈ ఎఫెక్ట్లు ఉన్నాయో లేదో? సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సో ఫస్ట్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ నంబర్ 9133789199, 9133789199, 9121685513. ఇది నేను వాడే వాట్సాప్ నంబర్. సో ఇది 9121685513. ఇంకొక నంబర్ 8688157777. సో స్క్రీన్లో మీరు చూసే ఏ నంబర్కి వాట్సాప్ చేసినా వితిన్ 24 అవర్స్ పేరు బాగుందా లేదా, సో మీ పేరులో ఏ నంబర్ ఉంది, ఆ నంబర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి క్లియర్గా చెప్తాం. వీళ్ళందరూ ఫోటోలు కూడా తీసి పంపిస్తున్నాము.
ఆ నంబర్ ఎఫెక్ట్ వాయిస్ ఇస్తున్నాము. సో పేరు బాగుందంటే మీరు లక్కీ. పేరు బాగలేదని వాయిస్ వస్తే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రజెంట్ ఆన్లైన్ ఫీజు 2300 తీసుకుంటున్నాము. యాక్చువల్గా ఫీజు ఎక్కువ ఉండేది, తగ్గించాము. డైరెక్ట్గా నన్ను కలవాలనుకున్న వాళ్ళకి 3200 ఫీజు ఉంటుంది. సో ఈ ఫీజు డిస్కౌంట్స్ని అవైల్ చేసుకోండి. మీ పేరులో ఏ రాంగ్ నెంబర్ ఉందో క్లియర్గా చెప్తాను, క్లియర్గా వినండి. సో ఈ నంబర్స్కి 1 2 3 4 నంబర్స్కి ఇంగ్లీష్లో SMS చేయండి. చాలామంది హాయ్ పెట్టి వదిలేస్తున్నారు. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టకండి, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. చిన్న పిల్లలకి 6 months 5 months 1 year పేర్లు ఎలా ఉన్నాయో అడగద్దండి, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. 1 week 10 days పిల్లలు కూడా ఈ పేరు అనుకుంటున్నామని. సో చిన్నపిల్లలకి కాంచాయనం కర్మ విమోచనం, డైరెక్ట్ అపాయింట్మెంట్ మాత్రమే. చాలామంది ఎక్కడెక్కడో చూపించుకొని షీట్స్ పెడుతున్నారు. వేరే వాళ్ళు రాంగ్ కరెక్షన్స్కి గురించి నేను చెప్తే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి, వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి, మీరు బాధపడతారు. సో వేరే వాళ్ళ షీట్స్ గురించి నన్ను అడగద్దండి. సో బాగుంటే మీరు లక్కీ, బాగాలేకపోతే ఈ నంబర్స్లో అపాయింట్మెంట్ తీసుకోండి. మణికొండలో రోజు అందుబాటులో ఉంటాను, మార్నింగ్ 9 to evening 5. సో నేరుగా రావడానికి ట్రై చేయండి. నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్. లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. గుండెకాయతో సమానం లక్కీ స్టోన్స్. లక్కీ స్టోన్స్ వేసుకోవడం లేట్ చేయకండి. గ్రఫాలజీ ప్రకారం సంతకం ఇవి 5 ఫాలో అయితే సక్సెస్ 100% వస్తుంది. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వీడియో మొత్తం చూసారు కదండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ డెఫినెట్గా మీరు కనుక అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఆన్లైన్లో అయితే రెగ్యులర్గా తీసుకుంటూనే ఉంటారు చాలామంది. సో అలా అని కాకుండా మణికొండలో రెగ్యులర్గా డైరెక్ట్ ఆఫీస్ ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళొచ్చు. మీరు కనుక ఒకసారి అప్రోచ్ అయితే లొకేషన్ కూడా షేర్ చేస్తారు. చాలామందికి అంటే టైంను బట్టే, నంబర్ని బట్టే మన జీవితం డిపెండ్ అయ్యి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇవాళ జనరల్ గోడ గడియారం చూసుకున్నా కూడా మనకు ఒక టైం సెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. అంటే అవి మారుతూ ఉండేదాన్ని బట్టే, కాలాన్ని బట్టే మన లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది. అలాగే నంబర్లో కూడా కొంత మ్యాజిక్ అనేది ఉంటుందని చెప్పేసి న్యూమరాలజీ ఆల్రెడీ చెప్తూ వస్తూ ఉంది. అందులోనూ ముఖ్యంగా ఇవాళ ప్రతి దాంట్లో ఒక బిజినెస్ చూసుకున్నా, పాలిటిక్స్ చూసుకున్నా, సినిమా రంగంలో చూసుకున్నా, లేదంటే కెరీర్ వైజ్ చూసుకుంటే కొంతమంది కార్పొరేట్ పీపుల్ అయినా సరే అండ్ సాఫ్ట్వేర్స్ అయినా సరే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి న్యూమరాలజీ కోసం అని చెప్పేసి నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఫీడ్బ్యాక్ కూడా చాలామంది మీరు చూసుంటారు. సో ఒక రైట్ నేమ్ తోటి, రైట్ కరెక్షన్ తోటి మీ జీవితాన్ని కనుక మీరు తీసుకొని ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు, ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి రైట్ లెటర్ తోటి, రైట్ నెంబర్ తోటి మీ పేరుని సజెస్ట్ చేసుకోవాలనుకుంటే సంప్రదించండి. బట్ ఎవ్రీ డే మాత్రం మీరు మణికొండకి కనుక వెళ్ళి డైరెక్ట్గా కలిసి మాట్లాడుకొని ఏదైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నా, లేదంటే వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ ఉన్నా కూడా డైరెక్ట్గా అక్కడే కలిసి అక్కడే కూర్చొని మాట్లాడి మీరు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళొచ్చు. అలాంటి ఫెసిలిటీ కూడా ఉంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.